అమ్మా ఆయనే కదా? ఆయనే అనుకుంటా. నమస్తే అండి, మీరు వాతావరణ శాఖలో పనిచేస్తారు కదా? అవును నేనే. చెప్పేస్తా. ఎందుకన్నయ్యా? నువ్వు ఆగమ్మా. సార్, మీకు ఈ విషయం తెలుసా? అన్ని రాష్ట్రాల్లోకి ఋతుపవనాలు వచ్చినాయి, మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు రాలేదు మీకు తెలుసా? ఆగో, దీని అంతకే కారణం మా అత్తగారు సార్. ఏంటి మీ అత్తగారా? ఏదైనా ఆపేస్తుంది సార్ మా అత్త. నా పెళ్ళైన కొత్తలో కట్న డబ్బులు ఆపింది. తర్వాత మా ఆవిడ మా ఆవిడ కంటానికి పోయినప్పుడు కాపురానికి రాకుండా ఆపింది. ఇప్పటికి మా మామయ్య పండక్కి బట్టలకు డబ్బులు ఇస్తానంటే ఆ డబ్బులు ఇవ్వకుండా ఆపుతుంది. ఈ ఋతుపవనాలను కూడా ఆవిడే ఆపుంటది. మా అమ్మ వచ్చిందంటే ఇంటికి పదా చెప్పొచ్చు వదిన వచ్చిందని. ఈసారి గాని తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారిగా నన్ను బతికించినాడా? ఏమండి చీర కొనిపించరా? సరే పద. మీరెందుకండి? కిరాణా ఏం చెప్పాడు? హాయ్ ఫ్రెండ్స్, తెలుసుగా తిరు అన్న ముక్కైపోవాలి. విజయవాడ వస్తే మన పేరు వాడేసేయండి అంతే. విజయవాడ వస్తే నా పేరు చెప్పు మొక్కైపోయింది అన్నాడు. ఫోన్ చేయండి. హలో బావా, విజయవాడ వచ్చాం బట్టలు కొందామని. విజయవాడ వచ్చారా? వస్తే చెప్పమన్నావు కదా, షాప్ వాడు ఒకసారి చెప్పవా? బట్టల షాప్ పేరేంటి? రహమత్ డ్రెస్సెస్. అది మనకు తెలిసింది కాదులే గానీ మీరు కొనుక్కొని వచ్చేయండి. డ్రింక్స్ తాగుదామా? మీరెందుకండి? కిరాణా ఏం చెప్పాడు? విజయవాడ వస్తే నా పేరు చెప్పు మొక్కైపోయింది అన్నాడు. ఫోన్ ఫోన్ చేయండి. హలో బావా, ఎక్కడున్నారు బావా? డ్రింక్ షాప్ దగ్గరకు వచ్చాం. డ్రింక్ షాప్ దగ్గర? ఆ డ్రింక్ షాప్ వాళ్ళు ఎవరు మనకు తెలిసిన వాళ్ళు లేరు బావా. మీరు తాగి డబ్బులు ఇచ్చి వచ్చేయండి. ఆకలి అవుతుంది, బిర్యానీ తిందామా? ఇంకెందుకు, మీ అన్నకి ఫోన్ చేయి. హలో బావ, మీ చెల్లికి ఆకలి అవుతుందంట, బిర్యానీ కావాలంట. బిర్యానీ హోటల్ లేదు లేదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కానీ మీరు తిని డబ్బులు ఇచ్చి వచ్చేయండి బా. అస్సలు ఈ విజయవాడలో నీ పేరు చెప్తే ఏ పని వద్దో చెప్పరా? ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ పక్కన హోటల్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ సులభ కాంప్లెక్స్ ఉంటది. దానిలో అందరికి 5 రూపాయలు తీసుకుంటే నా పేరు చెబితే 3 రూపాయలు తీసుకుంటారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది.